స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉమ్మడి ఏపీ సర్కార్ జనాభా నియంత్రణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా ఈ నిబంధనను చేర్చింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. ఫలితంగా ఎంతో మంది ఆశావహులకు నిరాశ మిగిలింది. ఇద్దరి పిల్లల నిబంధన తొలగించేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారు ఆశావహులు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదని నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ రూల్ వల్ల ఎంతో మంది లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఆశావహులు ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకని సర్కార్పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అధిక సంతానం ఉన్న వారిని నిషేధించే నిబంధన తొలగించాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలిసిందే. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచనుంది. గతంలోనే పంచాయతీరాజ్ శాఖ ఈ నిబంధన ఎత్తివేయాలని సర్కార్కు ప్రతిపాదనలు పంపింది. కానీ సర్కార్ ఈ అంశంపై స్పందించలేదు. ఇటీవల ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో పునరాలోచనలో పడింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని భావిస్తోంది సర్కార్. ఉమ్మడి ఏపీ సర్కార్ జనాభా నియంత్రణలో భాగంగా 1995 మే 30న పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా ఈ నిబంధనను చేర్చింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. ఫలితంగా ఎంతో మంది ఆశావహులకు నిరాశ మిగిలింది. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నా ఇద్దరు పిల్లల నిబంధనతో డ్రాప్ అవుతున్నారు. ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా ఓటమి పాలైన వారు కోర్టును ఆశ్రయించిన సంఘటనలు అనేకమున్నాయి. కోర్టులు కొన్నిసార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్లీ వారు పైకోర్టులకు వెళ్తున్న సందర్భాలున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పంచాయతీరాజ్ చట్ట సవరణనే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే చట్టం చేసి 30 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సవరణ చేయలేదు. ఎంతమంది సంతానమున్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2019లో గత బీఆర్ఎస్ సర్కార్ మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనలను సడలించినట్లే పంచాయతీరాజ్ చట్టం సవరించాలని, దీని ద్వారా పోటీ చేసే వారికి ఊరట లభిస్తుందన్నారు రాజకీయ విశ్లేషకులు.